కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. మూవీ రిలీజ్ అయ్యి 2 weeks కంప్లీట్ అయిపోతుంది. అండ్ సో హౌ యూర్ ఫీలింగ్? ఇంకా ఆ జోన్ నుంచి బయటకు వచ్చారా లేదా? జోన్లో నుంచి అప్పుడే బయటికి రావడం కొంచెం కష్టమేమో. అంటే ఇంకా 2 weeks అని మీరు అంటుంటే బాగా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. అంటే నిన్న మా పోస్టర్ డిజైనర్ ఆయన శ్యామ్ గారు కాల్ చేశారు. చేసి ఊరికే అంటే నాకు చేయలేదు, మా అసోసియేట్ కార్తిక్ చేసి సార్ 2 weeks పోస్టర్ పంపించామండి అన్నారు. పంపించారు కదండి, చూసాం గ్రూప్లో వచ్చింది కదా, వెళ్ళిపోయింది ప్రింట్గా అంతా. అంటే అదే సార్ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం అనిపించింది అన్నారండి. ఎందుకండి అంటే 2 weeks పోస్టర్ పంపించి చాలా రోజులు అయిందండి అని. వా అయ్యో, 2nd week అనేసి ఒక పోస్టర్ పంపించి చాలా కాలం అయిందండి, ఎందుకో బాగా అనిపించింది అందుకే చేసా ఫోన్ అని అన్నారంట. చాలా బాగుంది అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. ఓకే, ఏదో చిన్నపాటి అచీవ్మెంట్ లాగా అనిపించింది. చిన్నపాటి అచీవ్మెంట్ అని మీరు అనుకుంటున్నారు, కాకపోతే ఇండస్ట్రీలో మాత్రం అలా అనుకోవట్లేదు. రామ్ జగదీష్ డైరెక్టర్గా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అండ్ హాట్ కేక్ అయ్యారు. దీని గురించి మీరేమంటారు? ఏమో అంటే వర్క్ అండి, అంతే మన పని మనం చేసుకుంటూ పోవడం అంతే. ఎన్నో జరుగుతూ ఉంటాయి, అంతా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. యా, కానీ ఎవరైనా కానీ డైరెక్టర్స్ ఫస్ట్ మూవీతో వచ్చి హిట్ ఇచ్చిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా, ఒక యాక్షన్ మూవీ పరంగా ఇలా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి ఆలోచింప చేసేలా ఒక మూవీ తీసి అందరు మనస్సులోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా రేర్ ఉంటారు. ఐ థింక్ యూ గాట్ దట్ ప్లేస్ బ్రో. యా, అండ్ మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది ఇది, బికాజ్ ఐ రిసీవ్డ్ దట్ కైండ్ ఆఫ్ అప్లాజ్. అంతా బాగా వచ్చింది. ఆలోచింపజేసే సినిమా తీయాలి అని అయితే మొదలు పెట్టలేదు, దట్స్ నాట్ అవర్ ఇంటెన్షన్ యాక్చువల్లీ. కానీ అడ్రస్ చేయాలి, ఏదో ఒక ప్రాబ్లం ఉంది, దిస్ ఈజ్ ఎగ్జిస్టింగ్ మన పక్కన, మన డైలీ లైఫ్లో రెగ్యులర్గా కనిపిస్తుంది, ఇది ఉంది ప్రాబ్లం, దీన్ని ఎవరో ఒకరు అడ్రస్ చేయాలి. సరే అడ్రస్ చేద్దామని మొదలుపెట్టాం. ఆలోచింపజేద్దామా, అది సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఆలోచిస్తారా, చాలే అనుకుని వెళ్ళిపోతారా? ఆడియన్స్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఆడియన్స్ దేనికి సాటిస్ఫై అవుతారో గేజ్ చేయడం చాలా కష్టం. మనం కాన్ఫిడెంట్గా ఒకటి బిలీవ్ చేసి దాంతో వెళ్ళిపోవాలి అంతే. సో బాగా బిలీవ్ చేసాం దీన్ని, ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేద్దామని. బట్ అడ్రస్ చేసే మోటో కూడా ఏదో ఓకే ఇప్పుడు మేము ఒక విషయం చెప్తున్నాం, మీకు తెలియని ఒక కొత్త విషయం చెప్తున్నాం, కమాన్ జాగ్రత్తగా కూర్చొని చెవులు దగ్గర పెట్టుకొని వినండి అని చెప్తే ఎవరు వినండి, అవసరం లేదు ఎవరికి. ఓకే, సినిమా ఇస్ సినిమా, ఎండ్ ఆఫ్ ద షో సినిమా ఇస్ సినిమా. సినిమాలాగే చెప్పాలి, సినిమాకు ఉండే హైస్ అండ్ లోస్ ఉండాలి, ఆ డ్రామా ఉండాలి, ఆ చీరప్ రావాలంటే ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటూనే మేము అడ్రస్ చేయాలనుకున్న పాయింట్ని అడ్రస్ చేయాలి. సో దిస్ వెంట్ వెరీ మచ్ ఇన్ టు ద స్క్రిప్ట్. రైటింగ్లో ఇది కాన్షియస్ మ్యాటర్ త్రూ అవుట్ ద ప్రాసెస్. ఓకే, అంటే ఈ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ బిల్డ్ చేసుకొని రాసుకునేటప్పుడు యూజువల్గా ఎవరైనా కానీ ఒక ఫస్ట్ మూవీతో వచ్చేటప్పుడు దే విల్ కమ్ విత్ అన్ సేఫ్ జోన్ కైండ్ ఆఫ్ మూవీస్ కానీ ఈ టైప్ ఆఫ్. బట్ మీ విషయంలో మాత్రం అలా లేదు, ఎందుకంటే ఇట్ వాస్ అనే రేర్ అటెంప్ట్. అంటే రేర్ అటెంప్ట్, దాన్ని రిసీవ్ చేసుకుంటారా చేసుకోలేరా అనే ఒక డైలమాలో కూడా ఉంటుంది. ఈవెన్ ఇన్ యువర్ రైటింగ్ స్టేజ్లో కూడా ఎవరో ఒకరు విన్న వాళ్ళు కూడా ద మిక్స్డ్, అంటే వాళ్ళ ఒక ఒపీనియన్స్ కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ కూడా వచ్చే ఉంటాయి. మరి దాన్ని ఓవర్కమ్ చేసి హౌ యూ బిలీవ్ ఇట్ దిస్ స్క్రిప్ట్ అండ్ దిస్ స్టోరీ? సేఫ్ ప్లే చేయలేదు, కొద్దిగా రిస్క్ తీసుకున్నాము. రెగ్యులర్ ఉండే అంటే జనరల్ జానరస్, రామ్ కామ్ కానీ ఎంటర్టైనర్ కానీ లేదా ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏదో పెట్టుకొని సినిమా చేస్తే సేఫ్ జోన్ అని అనుకుంటాం జనరల్లీ, సేఫ్ ప్లే అని. బట్ నాకు ఎందుకు అదే రిస్కీ ప్లే అనిపిస్తుంది. ఎందుకు బ్రో? అంటే అది లక్ ఫ్యాక్టర్, కంప్లీట్లీ లక్ బేస్డ్. అది వర్కౌట్ అయితే అయిపోయింది అంటారు, వర్కౌట్ అవ్వకపోతే అవ్వలేదంటారు, అంతే సింపుల్. బట్ అటెంప్ట్ బాగుందని కానీ లేదంటే ఇప్పుడు చూడండి కొన్ని సినిమాలు ఉంటాయి, అవి థియేటర్లో కమర్షియల్గా అంత ఎక్కువ వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ వాటికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఫిలిం ఫ్యాటర్నిటీలో కానీ ఆడియన్స్లో కానీ ఒక స్పెషల్ ప్లేస్ ఇస్తారు. అట్లా అలాంటి సినిమాలు చేసిన డైరెక్టర్లు ఎప్పుడు స్టాండ్అవుట్ అవుతారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్. హిట్ ఫ్లాప్లో అట్లతో సంబంధం ఉండదు, కానీ ఆ డైరెక్టర్లకు ఒక స్టాండ్అవుట్ ప్లేస్ ఉంటుంది. అంటే నేను అలా అవ్వాలని చేశానని చెప్పట్లేదు, మాకేంటంటే సేఫ్ ప్లే అన్నారు కాబట్టి చెప్తుంది. ఐ ఫెల్ట్ కోర్ట్ స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సేఫ్ ప్లే అంటిల్ అన్లెస్ ఇట్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్. ఒక ప్రాపర్ ప్లేస్లోకి వెళ్ళి ఈ కథను పెడితే దిస్ ఈజ్ అ వెరీ సేఫ్ ప్లే మా వరకు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక కొత్త కథ చూస్తున్నాం, ఒక కొత్త అప్రోచ్ ఉంటుంది సినిమాలో.
రెగ్యులర్గా చూసిన సినిమాలా లేదే, ఇదేంటిది మన లైఫే ఉంది స్క్రీన్ మీద అని అనిపించే ఫీలింగ్ ఇవ్వగలమని మాకు కాన్ఫిడెన్స్ స్క్రిప్ట్లోనే. అట్లాంటి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇది సేఫ్, డెఫినెట్లీ సేఫ్ ప్లే అని ఒక నమ్మకం స్టార్టింగ్ నుంచి ఉన్నది. కాకపోతే ఇది వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాలి. వాల్ పోస్టర్ సినిమా లాంటి కంపెనీలోకి వెళ్తే దీనికి కావాల్సిన రికగ్నిషన్, పడాల్సిన లైట్ పడుతుందని ఒక కాన్ఫిడెన్స్. ఓకే, మీరు అన్నట్టు రైటింగ్ స్టేజ్లో ఎక్కువ మందికి చెప్పుకుంటూ వెళ్తే బౌన్స్ బ్యాక్లు వస్తాయి. ఇవన్నీ ఏంటంటే యాక్చువల్ ఎక్కువ మందికి చెప్పలేదు నేను, అసలు ఎవరికి చెప్పలేదు నేను. అంటే ద క్లోజ్డ్ వన్స్ కానీ నియర్ అండ్ ఇయర్స్ వాళ్ళ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా మనం జస్ట్ ఇయర్స్కి వాళ్ళకి ఏంటంటే మీరు అన్నదే నేనే నెరేట్ చేసేవాడిని కదా, నేను నెరేట్ చేసేటప్పుడు ఓకే ఇది వర్కౌట్ అవుతుంది, చాలా బాగుంది, నువ్వు చెప్తుంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అన్నట్టు. ఓకే, ఈ కైండ్ ఆఫ్ థింగే. కాకపోతే నేను అసలు ఎక్కువ మందికి చెప్పలేదు అన్న, అసలు హార్డ్లీ ఫింగర్ టిప్ మిస్ లెక్క పెట్టచ్చు, బిలో 10. ఓకే, బిలో 10 ఎక్కువ మందికి అసలు చెప్పలా. సో ఫస్ట్ ఎవరికి చెప్పారు? ఎందుకంటే ఇది అందరికీ అర్థం కాదేమో అనొక భయం నాకు. ఓకే, ప్రొడ్యూసర్స్కి కూడా కథ అంతా రెడీ అయిపోయి అంతా చేసుకున్న తర్వాత ప్రొడక్షన్ హౌస్కి అప్రోచ్ అయ్యి ప్రొడ్యూసర్స్ ఓకే ఈరోజు ఈ ప్రొడక్షన్ అని ఒక వరుస టైం టేబుల్ వేసుకుని వాళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే ఈ అపాయింట్మెంట్ ఇప్పుడు ఉంది కాబట్టి నెక్స్ట్ వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఈ అపాయింట్మెంట్ ఈ డేట్కి ఇస్తే ఇట్లా ఒక షెడ్యూల్ వేసుకొని తిరుగుతూ ఉంటాం కథ పట్టుకొని. జనరల్గా జరిగేది. నేనేం అతీతుడిని కాదు, నేను తిరిగా ఉంటాయి. కానీ ఈ సినిమా వరకు అది చేయలేదు. ప్రొడక్షన్ హౌసెస్కి తిరుగుదాము, వీళ్ళకి చెప్దాం వాళ్ళకి చెప్దాం అని అనుకోలే. వెరీ లిమిటెడ్ అస్సలు. ప్రియదర్శి వెరీ చూజీ. ఇట్లా వెళ్తున్న మూమెంట్లో నేను అసలు వెరీ బ్లంట్గా నానిగారు ప్రొడ్యూస్ చేయాలి అని మొదలుపెట్టి, నానిగారు పేరు వచ్చిన తర్వాత నుంచి వి లిటరలీ వెయిటెడ్ ఫర్ 8 months. ఓకే, 8 months అసలు ఎవరికి చెప్పలేదు, ఎవరిని కలవలేదు, ఓన్లీ వెయిటింగ్. అంటే ఫస్ట్ మీరు చెప్పింది ఫస్ట్ వాల్ పోస్టర్ వాళ్ళకైనా చెప్పారా? ఫస్ట్ ఓకే, ప్రొడ్యూస్ చేయండి అని అడిగింది వాల్ పోస్టర్. ఓకే, ఈ 8 months వెయిట్ చేశారు. ఈ 8 months వెయిట్ చేసిన తర్వాత సో ఆ జర్నీ అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. అంటే ఎస్ చెప్తారా నో చెప్తారా అనేది కూడా ఒక డైలమా అనేది కూడా ఉంటుంది కదా. బట్ ఎక్కడో ఒక చిన్న ఇంట్యూషన్ అండి, లోపల గట్ ఫీలింగ్. కరెక్ట్ టైం ఇవ్వగలిగితే, అంటే ఈ మొత్తం కథ కూర్చొని ఓపిక్గా మొత్తం వింటే పని అయిపోద్దాం ఏదో ఒక ఫీలింగ్. నా భయం ఏంటంటే, నా ఓన్లీ భయం నానిగారు కథ వింటారు కరెక్టే, కాకపోతే ఆయన వెరీ బిజీ ఉంటారు. అంటే ఆయన బీయింగ్ అన్ యాక్టర్ ప్రొడ్యూసర్, అంటే రెగ్యులర్ ప్రొడ్యూసర్సే చాలా టైట్ షెడ్యూల్లో నడుస్తూ ఉంటుంది. ఈయన యాక్టర్ ప్రొడ్యూసర్, స్టార్ హీరో, ఎంత టైం ఇస్తారు కథ వినడానికి? సరే ఒక 15-20 minutesలో చెప్పు, లేదంటే ఒక 1/2 hourలో వైండప్ చేయి, ఒక క్రక్స్ మెటీరియల్ మొత్తం ఐడియాగా చెప్పేసేయి కదా, లేదంటే ఒక 1 hour తీసుకో, 1 hourలో చెప్పు, ఇట్లా అని అంటారేమో అని నా భయం అంతా. నేను అప్పటివరకు నాన్నగారిని ఎప్పుడు కలవలా, కలిసిన తర్వాత 1 hourలో చెప్పు అని అంటే అది నా భయం. టైం రెస్ట్రిక్ట్ చేస్తే పోతుంది, అది లేకపోతే చాలు మొత్తం కథ చెప్పు ఎంతసేపు అయినా పర్లేదు అని అంటే చాలని ఒక ఫీలింగ్ నాకు. బట్ ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి వెళ్ళంగానే. అంటే నేను కొన్ని చోట్ల కూడా చెప్పున్నా, నాన్నగారు ఎంత బెస్ట్ ప్రొడ్యూసర్ అంటే, సినిమా తీసేసిన తర్వాత లేదా రన్నింగ్ ప్రాసెస్లో జర్నీ అంతా చూసుకుంటూ చెప్పడం వేరు, ద వెరీ ఫస్ట్ నెరేషన్లోనే ఐ ఫెల్ట్ హీఈస్ ద మ్యాన్ అని. రెగ్యులర్గా ఉంటుంది ప్రొడ్యూసర్స్ దగ్గర, ఎక్కడన్నా వెళ్ళి కథ చెప్పడానికి వెళ్తే 2 questions, వెరీ కామన్ క్వశ్చన్స్, ఏం తప్పేం కాదు, జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్కడ పని చేసావు, ఎంతసేపు చెప్తావు, ఆ 2 questions అడగకుండా కథ విన్నారండి. ఆ 2 questions లేవు, వచ్చారు కూర్చున్నారు, దర్శి పంపించాడు కదా అని. అవును సార్, పేరేంటి? జగదీష్ సార్. యా జగదీష్, కమాన్ స్టార్ట్ చెప్పు సార్. స్టోరీ స్టార్ట్ చేసి చెప్పేసి నేను స్టార్ట్ చేసాను, ఇంకంతే. ఎంతసేపు చెప్తామని అడగలేదు, సో నాకు టైం లిమిట్ లేదు, హ్యాపీగా చెప్పొచ్చు అని ఇంకా చెలరైపోయాను అసలు. అసలు 2 hours 45 minutes స్ట్రెచ్ నెరేషన్, మధ్యలో 5 minutes ఇంటర్వల్ గ్యాప్, అంతే. 2 hours 45 minutes కదలకుండా కూర్చొని విన్నారండి ఆయన. ఎంత గుడ్ లిజనర్ ఆయన అసలు. ఓకే, ఆ సింగిల్ నెరేషన్ అంతే. 2 hours 45 minutes నెరేట్ చేస్తున్నప్పుడే నాకు ఐ ఫెల్ట్ దట్ అయిపోయింది, ఇది వర్కౌట్ అవుతుంది ఇది అని. బట్ ఆ ఇమ్మీడియట్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంత కథ అంతా అయిపోయిన తర్వాత యా బాగుంది, నైస్, మనం డిస్కస్ చేద్దాం, నేను దర్శితో మాట్లాడతా, టచ్లో ఉండు, 2-3 daysలో చెప్తాం, ఇట్లాంటి ఆన్సర్ ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. బట్ వెరీ ఇమ్మీడియట్ కథ అంతా అయిపోయింది సార్ అండి. అప్పుడు మనం ఇప్పుడు సినిమా అంతా చూసాం కాబట్టి
లాస్ట్లో వచ్చి ఇట్లా 18th బర్త్డే అన్న తర్వాత ఏడుస్తూ హగ్ చేసుకుంటాడు సార్. Yeah. ఈ హగ్ మీద అది ఎండ్ కార్డ్ అని చెప్పగానే ఇంక నించొని ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా అన్నారు. వాహ్. దట్ వాజ్ ద హై మూమెంట్ అండి. అసలు ఈ రోజుకి ఆ మూమెంట్ తలుచుకుంటే ఎప్పటికీ నాకు భలే అనిపిస్తుంది. వెరీ హై అంటే ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయిన వెరీ ఫస్ట్ డే అది. ఈ రోజుకి కూడా నాకు అది హై మూమెంట్. ఓకే. చాలా బాగుంటుంది. ఆ ఇచ్చిన హై కిక్, ఆ కిక్ నాకు 1 year ట్రావెల్ అయింది. 1 year ట్రావెల్ అయింది. అండ్ ఇంకా అది మీ లైఫ్ లాంగ్ అది గుర్తుపెట్టుకుంటారు. ఫర్ ఎవర్ చెరిస్డ్ మూమెంట్ అండి. ఎవరికైనా కానీ ఒక ఫిల్మ్ మేకర్కి ఆ సిల్వర్ స్క్రీన్ మీద డైరెక్టర్ అని పేరు పడాలి అని చెప్పేసి, యాక్టర్ అని పేరు పడాలని ఒకటి కుతూహలం ఉంటుంది. అది చూసుకోవాలి రాబోయ్ అని ఎంతోమంది ఇట్లా వచ్చిన వాళ్ళలో మనం కూడా అలాంటి వాళ్ళు. అట్లా వచ్చి అది ఆ డే ఇట్స్ గోయింగ్ టు బీ గోయింగ్ మనం చూసుకోబోతున్నాం అన్న మూమెంట్ ఇచ్చిన హై. వేరు. అంటే ఫస్ట్ టైం మీ పేరు మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం నా పేరు నేను చూసుకున్నప్పుడు నాకు అంటే డైరెక్టర్ అయిపోయాను రా ఈ ఫీలింగ్. ఆ పేరు చూసుకున్నప్పుడు, నా పేరు చూసుకున్నప్పుడు ఏం రాలేదు నాకు. నా పేరుతో నాకేం అనిపించలేదు. బికాజ్ మనం వర్క్ చేసాము, ఎవరు వర్క్ చేస్తే వాళ్ళ పేరు ఉంటుంది అక్కడ డెఫినెట్లీ. అదంతా నా కిక్ అంతా ఇక్కడ స్క్రీన్ మీద కాదు, ఆడిటోరియంలో ఫేసెస్, ఆడియన్స్ ఫేసెస్. నేను నా సీట్లో నేను కూర్చున్నాను కానీ నా సీట్లో నేను లేను. నా కళ్ళన్నీ అందరి చుట్టూ తిరుగుతున్నాయి, అన్ని ఫేస్లు తిరుగుతున్నాయి. నన్ను ఎవడు అబ్జర్వ్ చేయడుగా ఆ డార్క్ రూమ్లో. నేను ఎటు తిరుగుతున్నా ఎటు చూస్తున్నాను ఎవడు తెలియదు కాబట్టి నా కిక్ అంతా ఈ ఫేసెస్, నా పేరు కాదు. వాళ్ళ రియాక్షన్స్, ఒక సీన్కి కానీ లేదా ఒక డైలాగ్ కానీ లేదా ఒక మూమెంట్కి కానీ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు. ఒక ఎమోషనల్ సీన్ వస్తే ఫేస్లు చూస్తాను నేను. ఎమోషనల్ సీన్కి అందరూ ఒకలా రియాక్ట్ అవ్వరండి. నిజంగా మంచి ఎమోషనల్ సీన్ వస్తున్నప్పుడు ఒకరికి ఏడుపు వస్తుంది, వాళ్ళు బస్ట్ అవుట్ అయ్యి ఏడుస్తారు. కొంతమంది జస్ట్ చిన్న టీయర్స్ రోలింగ్ ఉంటుంది, జస్ట్ ఇలా అనేస్తారు. కొంతమంది అసలు ఏడవరు, బట్ వాళ్ళకి లోపల చాలా బరువుగా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్కి ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు, కానీ రియాక్ట్ అవుతున్నారా లేదా ఇది చూడాలి. దీనికోసం అలా తిరుగుతూ ఉండండి, తల తిప్పుతూ ఉండండి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నా కిక్ అంతా ఆ ఫేసెస్లో రియాక్షన్స్ అండి. హై సీన్స్, మంచి కోర్ట్ ఆర్గ్యుమెంట్స్, క్రాస్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాటికి రియాక్షన్స్ ఉంటాయి. విజిల్ కొట్టాడు, చప్పట్లు కొట్టేవాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, ఊరికి అరిచేవాళ్ళు అరుస్తున్నారు, నవ్వేవాళ్ళు పక్క వాళ్ళతో షేర్ చేసుకుని భలే చేశాడు రా అని అవుతుంది. ఈ కిక్ ఫీల్ అయ్యాను. ఇవి నా పేరుతో నాకేం కిక్ రాలేదు, వీటితో వచ్చింది. కిక్ వచ్చేసింది. ఇదే కిక్ అండి.